ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. టుమారో ద లార్డ్ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. యెహోవా దేవుడు మోషేకు తోడై ఉండి ఇశ్రాయేలీల మధ్య ఎన్నో అద్భుత కార్యములను చేశాడు. వారి ఎడల ఎన్నో ఆశ్చర్యాలు, మహాశ్చర్య కార్యములను జరిగించాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఆరిన నేలను ఇశ్రాయేలులను నడిపించాడు. అదే విధముగా యెహోషువ కాలంలో కూడా దేవాది దేవుడు యెహోషువతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను, ఇశ్రాయేలీల మధ్యన అద్భుత కార్యములు చేయుదును అని సెలవిచ్చారు. మరి మోషే కాలంలో ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రంన ఆరిన నేలపై నడిపించారు. యెహోషువ కాలంలో అదే ఇశ్రాయేలీలను యొర్దాను నది మధ్యన ఆరిన నేలను యెహోవా మందసమును దాటించుటకు ఆయన వారిని నడిపించాడు. ఇశ్రాయేలీల మధ్య గొప్ప అద్భుత కార్యములను చేశాడు. ఆయన నీటిని పాయలుగా చేయగల సమర్థుడు. అదే నీటిని ఏకరాశిగా కూర్చగల సర్వశక్తిమంతుడు. ఎవరైనా నీటిని పట్టుకొనగలరా? అవి చేతిలో ఉంటాయా? ఒక నిరాకారమైన నీటిని ఆయన గోడలుగా నిలువబెట్టాడు. నీటిని ఒక కుప్పగా చేయడమేమిటి? ఆలోచిస్తే అవి ఎంతో వింతగా, ఎంతో ఆశ్చర్యంగా, కనులకు ఎంతో అద్భుతంగా ఆనాటి ఇశ్రాయేలీలు చూచారు. వారి మధ్యన ఆయన ఇంకా ఎన్నో అద్భుతములు చేశాడు. మరి నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములను చేయగల సమర్థుడని నీవు ఎరిగి ఆయనను నీ దేవాది దేవునిగా ఎంచుకొని ఆయనలో నీవు జీవించినట్లయితే ఆయన నీకు తోడై ఉండి మీ మధ్యన, నీ కుటుంబ పరిస్థితుల మధ్యన ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నీ పరిస్థితులను తారుమారు చేయగల సమర్థుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి దేవా. అవును ప్రభువా, నువ్వు ఏ కార్యములైనా, ఎంతటి కార్యములనైనా మా పట్ల జరిగించగల సమర్థుడు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీల మధ్యన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవా, ఈనాడు మా మధ్యన కూడా మా కుటుంబ పరిస్థితులలో, మా జీవితాలలో కూడా నూతన కార్యక్రమాలను నాయన, నూతన క్రియలను నాయన మా ఎడల జరిగించమని అడుగుచున్నాం. మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయగల సమర్థుడు అని మేము గుర్తెరిగిన తండ్రి, నీ యందు నమ్మికతో విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి జీవించే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేస్తారని, మరి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మరి తగిన సమయంలో వారి అవసరతల అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.